ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆరాధనలో ప్రవేశించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, O God Almighty, the creator of the universe, everlasting to everlasting God, you are the God who created the heaven and the earth. You are the God who created those countless stars, put them in the sky and named them. Lord, you are the one who feed the birds in the sky, beasts in the land, fish in the sea. Your name is glorified high above the heavens, Lord. Your name is praised all over the earth. You are the Alpha, the Omega. You are the omnipotent God, omnipresent God, omniscient God. Oh God, you are the most powerful God. You have the power and authority over the entire universe. Oh God, you are so powerful, yet you care for an ordinary human being, Lord. For Psalmist David says in Psalms 8:4, who is a man that you should be mindful of him? Oh God, you are so powerful, yet you care for us, Lord. You are such a true God, such a living God, such a loving God, such a caring God, such a faithful God. Oh God, you are the door. Kindly allow us to enter the God's presence through your name, Lord. You are our good shepherd. Let us rest in your provision, Lord. You are our resurrection and life, Lord. Kindly allow us to find the true life and victory in you, Lord. You are the way, the truth, and the life for us, Lord. Kindly allow us to love you with our heart, soul, mind, and strength. We pray in the name of Lord and Savior, Jesus Christ. Amen. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివినా రోగములన్, భరించితివినా వ్యసనములన్, భరించితివినా రోగములన్, భరించితివినా వ్యసనములన్, అరిగితివి నాకై కలువరిని, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షన్, పరిహారించితివి పాప శిక్షన్. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, చిందిన సిలువా రక్తములో, చిందిన సిలువా రక్తములో, నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి. నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో
గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం వాక్యం ధ్యానించే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు ధ్యానిద్దాం. మీరందరూ కూడా బైబిల్స్ తెరిచి నాతో పాటు వాక్యం చదవాలని కోరుకుంటున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుంచి 7వ వచనాలు. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం, జాన్స్ గాస్పెల్ 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము, జాన్స్ గాస్పెల్ 8:32. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను మీతోటి నిజమైన ఆరాధన, ట్రూ వర్షిప్ అనే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది మనల్ని విముక్తి చేసే ఒక సత్యం, ఒక ట్రూత్. మనం ఇందాక చదివినట్లు యోహాను సువార్త 8:32లో కనుక గమనిస్తే, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని అక్కడ మనకి తెలియజేయబడింది. మనం ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనల్ని సాతాను ఏ బంధంలోను, ఏ బాండేజ్లోను ఉంచలేదు. మరియు మనల్ని మనం విముక్తి పొందుతాం. పాపం, ఆందోళన, భయం, మానవ సాంప్రదాయం నుండి మనం విముక్తి పొందుతాం. మనం స్వేచ్ఛగా జీవించడానికి, మన దేవుని సేవ చేయడానికి విముక్తి పొందుతాం. కాబట్టి నిజమైన ఆరాధన గురించి అర్థం చేసుకోవడంలో ఈ సత్యం అనేది చాలా ముఖ్యం అని మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అయితే యేసు ప్రభువు బైబిల్లో మనకి నిజమైన ఆరాధకుడు, అబద్ధపు ఆరాధకుడు గురించి తెలియజేశాడు. మార్కు సువార్త 7:6లో ఇందాక మనం చదివాము, అబద్ధపు ఆరాధికులు కేవలం పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని అక్కడ మనల్ని యేసు ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. అలాగే 7వ వచనంలో మనం కనుక చూస్తే అక్కడ మానవులు కల్పించిన పద్ధతులు, మ్యాన్ మేడ్ ట్రెడిషన్స్ ని దేవోపదేశములని బోధించుచు, వీఆర్ ట్రీచింగ్ దెమ్ యాజ్ గాడ్స్ గాస్పెల్ ఆర్ గాడ్స్ మెసేజ్ అని నన్ను వ్యర్థముగా ఆరాధించుచుందురు అంటున్నాడు ఇక్కడ. అంతేకాకుండా వారు వేషధారులు అంటున్నాడు. చాలా తీవ్రమైన పదాలు ఇక్కడ వాడబడింది. అందువల్లే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం పెదవులతో, మాటల ద్వారా మనం దేవుని ఆరాధించకుండా స్వచ్ఛమైన హృదయంతో, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన మీద అబద్ధికులు, వేషధారులు అనే నింద వేయకుండా మనం చూసుకోవాలి అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇందాక యోహాను సువార్త 4:23లో చదివాము. అప్పుడు ఆ సమయంలో ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభువు తెలియజేస్తాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే సమయం వచ్చేసింది అని అక్కడ తెలియజేస్తాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ సమయం వరకు, కొత్త నిబంధన కాలంలో ఉన్న అప్పటి వరకు పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవునితో సహా పరలోకంలో ఉంది. కానీ ఈ భూమి మీదకి మన సహకారిగా మనతో పాటు ఉండటానికి కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు చెప్తాడు, నేను తండ్రితో అడిగి తండ్రిని వేడుకొని మీకు సహకారిగా ఈ పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పాడు. అందువల్ల పాత నిబంధన కాలంలో వారికి ప్రభువుని ఆరాధించడానికి ఆత్మ వారికి తోడుగా లేదు, పరిశుద్ధాత్మ వారికి తోడుగా లేదు అని మీకు
గుర్తు చేయదలుచుకున్నాను. అయితే ఆ సమయంలో వారు తమ శరీరాలతో, చేతులతో, నోటితో, మనసు, భావాలు, భావోద్వేదాలు మొదలైన వాటితో ఆరాధిస్తారు అనే విషయం మీకు తెలియజేయదలుచుకున్నాను. అయితే కొత్త నిబంధన కాలంలోనే ఆత్మతో ఆరాధించే వీలు కలిగింది అని తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, పరిశుద్ధాత్మ మనలోకి ప్రవేశించి మనం దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి అవకాశం కలిగిస్తుంది. యేసు ప్రభువే మొదటగా తండ్రి అయిన దేవుని ఆత్మతో ఆరాధించాడని బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. అయితే ఈ సమయంలో మీకు పాత నిబంధన గ్రంథం నుంచి టెబర్నెకెల్ ప్రత్యక్ష గుడారం గురించి గుర్తు చేయదలుచుకున్నాను. నిర్గమకాండంలో మనం గమనిస్తాం ఈ ప్రత్యక్ష గుడారం గురించి. ఈ ప్రత్యక్ష గుడారము మన మానవులను సూచిస్తుంది. ఈ ప్రత్యక్ష గుడారంలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. వెలుపలి భాగము, వెలుపలి ఆవరణ, ఎక్స్టర్నల్ కోర్ట్ అని అంటారు. అలాగే పరిశుద్ధ స్థలము, హోలీ ప్లేస్ అని అంటారు. అతి పరిశుద్ధ స్థలము, ద మోస్ట్ హోలీ ప్లేస్ అని 3 భాగాలు ఉంటాయి. ఇలా ఈ వెలుపలి ఆవరణ బయట అందరికీ కనిపిస్తుంది. అలాగే మన మానవ శరీరంలో కూడా మన శరీరం, ఈ బాడీ అనేది బయట అందరికీ కనిపించే భాగంగా ఉంది. అలాగే లోపల దాచబడిన భాగాలు మనకి శరీరంలో కూడా ప్రాణము, ఆత్మ అనేవి ఉన్నాయని తెలియజేయబడింది. ఈ మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలాన్ని మన ఆత్మతో పోల్చబడింది అని మీకు ఇక్కడ తెలియజేయదలుచుకున్నాను. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి కేవలం ఆ లేవి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలడు, ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని మనకి బైబిల్ తెలియజేస్తా ఉంది. అంతేకాకుండా ఆ అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర వేయబడి ఉంది అని కూడా మనకి తెలియజేస్తా ఉంది. అయితే ఈ యేసు ప్రభు మనకి, క్రీస్తు ప్రభు సిలువ వేయబడిన సమయంలో ఆ తెర చినిగిపోయింది, చింపబడింది అనే విషయం మనకి తెలియజేయబడింది. ఆ తెర చినిగిపోవడం ద్వారా ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని, అది డ్వెల్లింగ్ ప్లేస్ అని మనకు తెలుసు, దేవుని నివాస స్థలం అని మనకి తెలుసు. అక్కడ ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించడానికి అవకాశం కలిగింది. అలాగే ఈ సమయంలో మనకి పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్న ఆత్మలోకి ప్రవేశించి మనల్ని ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం కలిగింది అని మీకు తెలియజేయదలుచుకున్నాను. అయితే యేసు ప్రభు మనకి కొత్త నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలని మనకి నేర్పిస్తాడు. కానీ ఆ ఆరాధన తనకు కూడా చెందాలని సాతాను బలంగా కోరుకుంది. మనకు బైబిల్లో తెలుసు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో కనుక మీరు గమనిస్తే, అక్కడ సాతాను యేసు ప్రభువుని ఎత్తైన కొండ మీదకు తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ, వాటి మహిమ అంతటిని చూపించి ఆయనకు చెప్తుంది, నీవు సాగిలపడి నాకు నమస్కరిస్తే వీటన్నిటినీ నీకు ఇస్తాను. నాకు సాగిలపడి నమస్కరిస్తే అంటే నన్ను వర్షిప్ చేయమని సాతాను ఇక్కడ యేసు ప్రభుని అడుగుతా ఉంది. అయితే యేసు ప్రభు ధర్మశాస్త్రం ప్రకారము, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని రాయబడి ఉన్నది అనే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఈ సాతానికి ఆరాధింపబడాలి, దేవునితో సమానంగా ఉండే కోరిక కావాలి అని మొదటి నుంచి ఉందని మనకి బైబిల్ తెలియజేస్తా ఉంది. లూసిఫర్ అనబడి ఈ సాతాను మొదట్లో దేవదూతల నాయకుడిగా ఉండేవాడనే విషయం మనకి బైబిల్ తెలియజేస్తా ఉంది. ఈ దేవదూతలు ముఖ్యమైన పని దేవుణ్ణి వర్షిప్ చేయడం, ఆరాధించడం. అయితే ఎప్పుడైతే ఈ సాతాను నేను కూడా దేవునికి సమానం, నేను ఆరాధించబడాలని అత్యాశ పొందిందో, ఎప్పుడైతే ఆ కోరిక కలిగిందో అప్పుడే పాపం మొదలైంది, అప్పుడే సాతాను పరలోకం నుంచి తోసివేయబడింది అనే విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఇక్కడ మీకు గుర్తు చేయదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ ఆరాధన విషయంలోనే ఈ పాపం అనేది మొదలైంది అనే విషయం మీకు ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. అయితే అప్పటి నుంచి కూడా సాతానికి నేను ఆరాధించబడాలి అనే ఆ కోరిక బలంగా ఉండిపోయి మనుష్యులమైన మన మీద టార్గెట్ చేయడము ప్రారంభించింది. అయితే మనల్ని డైరెక్ట్ గా నన్ను ఆరాధించండి అని అడగకుండా చాలా తెలివిగా, చాలా కన్నింగా, చాలా రకాలైన ప్రలోభాల ద్వారా మన మనసులోంచి దేవుని దూరం చేసి తన చేత చేయబడిన ఇహలోక సౌఖ్యాలపై మన ధ్యానం పెంచుతుంది. వాటిని మనం ఆరాధించే స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది. అది ఒక టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్, ఇలాంటివన్నిటికి కూడా మనం బానిసలం అయిపోయాం. ఆయనను మనం ఆరాధించడం, దానికి మనకు కావాల్సిన ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అయినా ఇవ్వడానికి కూడా సాతాను సిద్ధంగా ఉంది. ప్రజలు తనని ఆరాధించాలని సాతాను కోరుకుంటుంది, దేవుణ్ణి కాదు.
మనం గమనిస్తే ఈ రోజుల్లో ఎక్కువ సమయం మనం వీటిపైనే ధ్యానం ఉంచుతున్నాం. దేవుణ్ణి మన జీవితం కేంద్రం నుంచి, ది సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ నుంచి తీసివేసి వేరే వాటితో భర్తీ చేయడం ద్వారా మనల్ని దేవుణ్ణి ఆరాధించకుండా మరియు సాతాను పంపిన వినోదానికి ప్రాధాన్యత ఇచ్చేలాగా సాతాను మనల్ని తయారు చేస్తా ఉన్నాడు. వీటి వల్లే మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తాము. కొన్నిసార్లు కేవలం పెదవులతో ఆరాధించే స్థితికి మనం దిగజారుతామని నేను మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాను. అయితే మీరు గమనిస్తే దేవుని ఆరాధించడానికి మనకి సమయం దొరకదు. మనం ఎప్పుడు బిజీగా ఉంటాం. అయితే మనల్ని ఎవరు బిజీ చేశారని కనుక మనం ఆలోచిస్తే సాతాను మన జీవితాన్ని వేరే ఒక హాబీతోటో, ఎంటర్టైన్మెంట్తో, ప్రలోభంతోటో నింపివేసింది. అదే మనకి దేవుణ్ణిగా మార్చివేసింది. సాతాను మనలో మన జీవితంలో కేంద్రంగా ఉన్న దేవుణ్ణి పక్కకు తప్పించి ఈ ప్రలోభాలని మన జీవితంలో ఎంటర్ చేసింది. అందువల్లనే మన ఆరాధన నిజమైన ఆరాధన కాకుండా ఉంటుందని మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాను. మనం జాగ్రత్తగా ఉంటే దేవునికి చెందాల్సిన ఈ ఆరాధనని సాతాను చేసే ప్రలోభాలకి ఇవ్వకూడదు అనే విషయం మీకు గుర్తు చేస్తున్నాను. గాడ్ షుడ్ బి ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. ఆరాధన అంటే కేవలం పాటలు పాడడము, ప్రార్థన చేయడం మాత్రమే కాదు. మన జీవితంలో ఎప్పుడు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మన ఆత్మ మరియు హృదయంలో మన దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అదే నిజమైన ఆరాధన, అదే అసలైన ఆరాధన అని మీకు తెలియజేయదలుచుకున్నాను. అయితే ఈ ఆరాధన అనే పదం బైబిల్లో కనుక మొట్టమొదటిగా ఎక్కడ వాడబడింది అనేది మనం గమనిస్తే అక్కడ మనకు తెలుస్తుంది. ఆరాధన అంటే కేవలం దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడము అనే విషయం అక్కడ మనం గమనిస్తాం. మీరు కనుక ఈ సమయంలో గమనిస్తే ఆదికాండము 22వ అధ్యాయంలో జెనసిస్ 22లో కనుక మనం గమనిస్తే అక్కడ దేవుడు అబ్రహాముని పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఏంటి అంటే అబ్రహాము తన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన దేవుడికి ప్రాముఖ్యత ఇస్తున్నాడా, లేదా తన ఇహలోకపు సంబంధాలపై ప్రాముఖ్యత ఇస్తున్నాడా అనేది ఆయనకు పరీక్ష. ఆయన అక్కడ దేవుడు కోరుకుంటాడు తనకి ఇష్టడైన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వాలని, బాలుడైన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. అయితే దేవుడు ఈ పరీక్ష సమయంలో అబ్రాహాంకి 3 రోజుల సమయం ఇస్తాడు. ఈ 3 రోజుల సమయం ఎలా ఇచ్చాడంటే 3 రోజుల దూరంలో ఉన్న మోరియా పర్వతానికి నీ బిడ్డను తీసుకొని రా అని దేవుడు కోరుకుంటాడు. ఈ 3 రోజులు కూడా ఆలోచించి కూడా అబ్రహాము దేవుడికే మొదటి స్థానాన్ని ఇస్తాడు. తన జీవితంలో ఆ ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధం అవుతాడు. అయితే ఈ సమయంలో మనం గనక గమనిస్తే మీరు కూడా బైబిల్లో చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో మొట్టమొదటిసారిగా ఈ వర్షిప్ అనే పదం అక్కడ వాడబడడం మనం గమనిస్తాం. ఆ వాక్యం చదివితే అక్కడ అబ్రహాం చెప్తాడు పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పాను. దేవునికి మొక్కి, ఇంగ్లీష్ లో వి విల్ వర్షిప్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ అని చెప్పబడింది. ఈ వర్షిప్ అనే పదము, ఈ మొక్కి అనే పదము, ఈ సందర్భం కనుక మనం చూస్తే కేవలం ఈ వర్షిప్ అంటే దేవునికి మన జీవితంలో అతి గొప్ప ప్రాముఖ్యతని, ప్రథమ స్థానాన్ని ఇవ్వడం అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. అయితే దేవుడు ఆ సమయంలో అబ్రహాంకున్న విశ్వాసాన్ని, ఆయన జీవితంలో దేవునికి ఇచ్చే ప్రాముఖ్యతని చూసి అక్కడ ఒక గొర్రె పిల్లని బలి పశువుగా ఆయనకి చూపిస్తాడనే విషయం మనకి తెలిసింది. అయితే ఇక్కడ మళ్ళా మిమ్మల్ని రిమైండ్ చేసుకున్నాను, దేవుణ్ణి ఆరాధించడం అంటే మన జీవితాల్లో ఆయన్ని కేంద్రంగా మార్చడం, టు మేక్ హిమ్ సెంట్రల్ ఇన్ అవర్ లైఫ్స్, ఆయనకి మొదటి స్థానం ఇవ్వడం. ఈ సమయంలో మనం మత్తయి సువార్త 22:37 కనుక గమనిస్తే అక్కడ యేసు ప్రభువుని అడుగుతారు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ, గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏది అని అడిగినప్పుడు నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించమని యేసు ప్రభువు చెప్తాడు. ఇది నీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ అంటే సంపూర్ణంగా దేవుడే అయి ఉండాలి, వేరే దానికి ఇక్కడ చోటు లేదు. అయితే మన జీవితంలో దేవుణ్ణి కేంద్రంగా ఉంచడం అంటే కేవలం ప్రతిరోజు ఏదో 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రేయర్లోను బైబిల్ ధ్యానంలోను గడపడమే కాదు, అలాగే ఆ సండే వర్షిప్ టైంలో ఆరాధనలో ఒక 5 minutes ప్రేయర్ చేయడమే కాదు, మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని మహిమ కొరకు మనం జీవించాలి, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయం మీకు ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. అలాగే మనకి బైబిల్లో రెండో సందర్భంలో ఈ వర్షిప్ అనేది వాడబడిన సందర్భం మనం ఇక్కడ చూద్దాము. అక్కడ కూడా
ఈ వర్షిప్ అంటే దేవునికి మన జీవితంలో ప్రాముఖ్యత ఇవ్వడం అని తెలియజేయబడింది. అది కనుక మీరు చూస్తే యోబు గ్రంథంలో 1వ అధ్యాయము, అక్కడ 1వ అధ్యాయంలో మనందరికి తెలుసు, అక్కడ దేవుడు సాతానికి పర్మిషన్ ఇస్తాడు, అనుమతిస్తాడు. ఏమని? యోబుని పరీక్షించడానికి. యోబు తన జీవితంలో ఉన్న సర్వం కోల్పోయినప్పటికీ కూడా దేవుడికి ప్రాముఖ్యత ఇస్తాడా లేదా అనేది ఆ పరీక్ష అనే విషయం మనకందరికీ తెలుసు. ఈ సమయంలో యోబు తన పిల్లల్ని, తనకున్న ఆస్తుల్ని, సర్వాన్ని కొద్ది కాలంలోనే పోగొట్టుకుంటాడు. ఒక సేవకుడు తర్వాత ఒక సేవకుడు వస్తూ ఇది నష్టపోయింది, ఇది నష్టపోయాము, వీరు చనిపోయారని చెప్తూనే వస్తూ ఉంటారు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా అక్కడ యోబు ఏం చేశాడనే విషయం మనం యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి. జోబ్ 1:20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. 21వ వచనంలో గనక గమనిస్తే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈస్ వర్షిపింగ్ గాడ్ ఈవెన్ ఇన్ సచ్ మోస్ట్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్. యోబు చాలా విచారంతో, దుఃఖంతో ఉన్నాడు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడిని ఆరాధించడం మర్చిపోలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడికే తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చాడనే విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. గమనించండి, మనం టీవీ చూసేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వచ్చి కొంచెంసేపు టీవీ ఆఫ్ చేయి ప్రార్థన చేసుకుందాం అంటే మనం ఎంతో సంకోచిస్తాం. అయితే ఈ సమయంలో మన జీవితాల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి సాధు సుందర్ సింగ్ గారు ఏం చెప్పారో మీకు గుర్తు చేయదలుచుకున్నాను. మీరందరూ సాధు సుందర్ సింగ్ గారి గురించి వినే ఉంటారు. ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రార్థన అనేది మనం పరిశుద్ధాత్మను శ్వాస పీల్చుకోవడం లాంటిది. ఇట్ ఈస్ లైక్ బ్రీదింగ్ ద హోలీ స్పిరిట్. శ్వాస పీల్చుకోవడం లేదా గాలి పీల్చుకోవడం లాంటిది ఆయన తెలియజేశాడు. మనం ఈ శ్వాస పీల్చుకోవడం మన నిజ జీవితాల్లో ఎప్పుడన్నా ఆపేస్తే మనం మరణానికి దగ్గరగా వెళ్తాం అనే విషయం మనందరికీ తెలిసిందే. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పుడైతే ప్రేయర్ చేయడం ఆపేస్తామో ఆ సమయంలో మనం మన ఆత్మీయ జీవితానికి మనం మరణానికి దగ్గరగా వెళ్తామని ఇక్కడ ఆయన మనకి గుర్తు చేస్తా ఉన్నాడు. సో అందుకనే మనకు బైబిల్లో చెప్పబడింది, ప్రే సీజ్లెస్లీ, నిరంతరంగా ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయం మనకి గుర్తు చేయబడింది. అయితే ఈ యోబు గ్రంథంలోకి మనం మళ్ళా వెళ్తే, ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో వెంటనే వర్షిప్ చేశాడు. కానీ ఆ తర్వాత ఆయన విశ్వాసం పైకి కిందకి వెళ్తూ వచ్చింది. చివరికి ఆయన విశ్వాసాన్ని గట్టిగా నిలుపుకుంటాడు, కానీ మధ్యలో కొంచెం తగ్గుతూ పోయింది, మళ్ళా పెరుగుతూ వచ్చింది అనే విషయం మనం గమనిస్తాం. అయితే అదే అలా ఎందుకు జరిగింది యోబు కనుక గమనిస్తే మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఆ సమయంలో మనకున్నట్టుగా ఆయనకు సహకారిగా పరిశుద్ధాత్మ లేదు. అలాగే మనకి బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడింది, ఈ సమయంలో మనకి విజయోత్సాహంతో ఊరేగించుతున్న దేవుడు కూడా తోడుగా ఉన్నాడు. మనకి ఈ సమయంలో పరిశుద్ధాత్మ సహకారిగా ఉంది. అలాగే 2 కొరింథీ 2:14లో చెప్పబడ్డట్లు విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ట్రయంఫల్ ప్రొసెషన్ ఇన్ క్రైస్ట్ అని అక్కడ మనకి చెప్పబడింది. సో మనకి యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంది. కాబట్టి మనము మన జీవితంలో ఈ ఒడిదుడుకులు లేకుండా ఒక స్థిరమైన పెరుగుదలతోటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ముగింపులో నేను మీ అందరికీ గుర్తు చేయాలదలుచుకుంటున్నాను, మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మనం విశ్వాసం మరియు దేవుని ఆరాధనలో స్థిరమైన వారమై ఉండాలి. నిజమైన ఆరాధికులుగా మనం స్థిరమైన పెరుగుదల కలిగి ఉండాలి. అది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ ఇహలోకపు ఆకర్షణ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే మన ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి. ఈ సమయంలో మనందరము స్వచ్ఛమైన హృదయంతోనూ, ఆత్మతోనూ, సత్యంతోనూ దేవుడికి నిజమైన ఆరాధన సమర్పించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మీరు ఈ ప్రోగ్రాం పాజ్ పెట్టుకొని మీ కుటుంబ సభ్యులందరితో చేరి ఈ నిజమైన ఆరాధనలో, వర్షిప్ లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం చదువుకునే ముందుగా మనము బైబిల్ నుంచి కొన్ని వాక్యాలని ధ్యానిద్దాం. ముందుగా ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీరు కూడా బైబిల్ తెరిచి నాతో పాటు చదవాలని కోరుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. ఫర్ మీ టు లివ్ ఈస్ క్రైస్ట్ అండ్ టు డై ఈస్ గెయిన్. అలాగే 1 కొరింథీ 9:16, 1 Corinthians 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము కాలేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఓ అంటు మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పెల్ అని. అలాగే 2 తిమోతి 4:7, 2 Timothy 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. I have fought the good fight, I have finished the race, and I have kept the faith. Praise the Lord. ఈ సమయంలో నేను ముఖ్యంగా చాలా గొప్ప క్రైస్తవ మిషనరీ అయిన అపోస్తలుడైన పౌలు జీవితం గురించి మరియు ఆయన పరిచర్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలుగా పిలువబడి టార్సస్ అనే నగరానికి చెందిన సౌలు యొక్క జీవితము, ఆయన పరిచర్య చాలా గొప్పది అని మనకి తెలిసిన విషయం. పౌలు యొక్క ప్రభావము క్రైస్తత్వంపై చాలా విలువ కలిగి ఉంది. ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో అనే పదానికి ఆయన సరైన ఉదాహరణ అని చెప్పవచ్చు. వాస్తవానికి నిజమైన పరిపూర్ణ ఉదాహరణ క్రీస్తు ప్రభు మాత్రమే అని మనకి తెలుసు. అయితే యేసు ప్రభు తర్వాత ఒక మానవుడిగా ఒక గొప్ప క్రైస్తవునికి ఉదాహరణ పౌలు అని మనం చెప్పవచ్చు. అందుకే పౌలు జీవితం మరియు పరిచర్య గురించి మనం ధ్యానించడం చాలా అవసరం మరియు విలువైందని నేను భావిస్తున్నాను. ఈ సౌలు అనేది ఆయన యూదుల పేరు, జూయిష్ నేమ్. అలాగే ఆయన రోమన్ నేమ్, అంటే రోమన్ పేరు, ఆయన పౌలు అని పిలువబడ్డాడు. అయితే ఈ పౌలు పుట్టుకతో రోమన్ పౌరుడు అని, యూదుల్లో వంశంలో పుట్టినా కూడా రోమన్ సిటిజన్షిప్ కలిగిన వాడు అని అపోస్తల కార్యాలు మనకి తెలియజేస్తా ఉంది. వారి కుటుంబ వ్యాపారము టెంట్ మేకర్స్, అంటే గుడారాలు తయారు చేసి అమ్మేవాళ్ళుగా చెప్పబడింది. ఆయన చాలా భక్తి కలిగిన యూదుల కుటుంబానికి చెందినవాడు. చిన్న వయసులోనే ధర్మశాస్త్రంలో పరిజ్ఞానం పొంది ఆయన క్రైస్తవుడుగా, ఆయన మంచి యూదుడుగా పెరిగాడు. కానీ ఆయన ఆ సమయంలో యూదులు క్రైస్తవుల్ని పర్సిక్యూట్ చేయడం, అంటే హింసించడం, వధించడం జరుగుతున్న సమయంలో ఈ సౌలు కూడా చాలా యాక్టివ్గా ఆ క్రైస్తవులను పర్సిక్యూట్ చేయడంలో పార్టిసిపేట్ చేశాడు, పాల్గొన్నాడు, వాళ్ళకి నాయకుడుగా ఉన్నాడు అనే విషయం మనం అపోస్తల కార్యంలో 8లోను 9వ వచనాల్లో కనుక గమనిస్తే అక్కడ స్టీవెన్ మరణంలో సౌలు పాత్ర గురించి మరియు క్రీస్తుని అనుసరించిన ఎవరినైనా వధించాలి అనే ఆయన లక్ష్యం గురించి మనకి అక్కడ తెలియజెప్పబడింది. అయితే క్రైస్తవ అనుచరుల్ని చట్టబద్ధంగా హింసించేవాడు మార్పు చెందిన తర్వాత క్రైస్తవులందరికంటే గొప్ప పరిచర్య చేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు వారి గతంతో సంబంధం లేకుండా ఎవరినైనా ఉపయోగించగలడని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని మీకు తెలియజేయదలుచుకున్నాను. దమస్కు రహదారిలో, అంటే డమస్కస్ రోడ్ లో యేసు ప్రభు దర్శనం జరిగిన తర్వాత ఆయన మార్చబడ్డాడు అనే విషయం మనకి తెలుసు. అయితే ఆయన క్రైస్తవుడిగా మారిన తర్వాత ఏషియా మైనరు, గ్రీసు మరియు రోమ్ దేశాల్లో ఈ దేవుని సువార్త ప్రకటించడం కోసం సుమారుగా 10,000 మైళ్ళకు పైగా ఆయన నేల మీద, సముద్రాల మీద, నదులలోను, కొండల పైన ప్రయాణం చేసి చాలా కష్టతరమైన ప్రయాణాలు, చాలా సార్లు ఆయన ఒంటరిగా నడిచేవాడు, ఏ వాహనం లేకుండా అని కూడా మనకి ఇక్కడ తెలియజేయబడింది. అనేక చర్చిలను ఆ సమయంలో ఆయన ముఖ్యంగా అన్యజనుల్లో స్థాపించాడు. మరియు ఆయన, మీరు కనుక గమనిస్తే కొత్త నిబంధన గ్రంథంలో మొత్తం 27 పుస్తకాలు ఉన్నాయి. దానిలో సగానికి పైగా, అంటే 14 పుస్తకాలు కేవలం పౌలు మాత్రమే రాయడం జరిగింది. ఆయన పరిచర్య సమయంలో కానీ చాలా శ్రమలను పొందాడు అనే విషయం మీకు ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. మనం ఒకసారి 2 కొరింథీ 11వ అధ్యాయము
మీరు కూడా బైబిల్ తెరిచి అక్కడ గమనించండి. 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 27 వచనాల్లో గనక మనం గమనిస్తే అక్కడ పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడో మనకి అక్కడ తెలియజేస్తాడు. అక్కడ కనుక మనం చూస్తే ఆయన చాలా విశేషంగా ప్రయాసపడ్డాడు. అనేక పర్యాయాలు జైల్లో ఉన్నాడు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు, అనేక మారులు ప్రాణాపాయాల్లో ఉన్నాడు. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు అని చెప్పబడింది. కొరడా దెబ్బలు, అవి ఆ కొరడాకి ఆ చర్మం ఎంత షార్ప్గా ఉంటదంటే దాంతో కొరడాతో కొడితే ఆ వీపు మీద ఉన్న చర్మం లెగిసిపోయి రక్తం కారిపోయేది, పూర్తిగా రక్తశక్తం అయ్యాడని తెలియజేయబడింది. అలాగే 3 మార్లు ఓడ పగిలి సముద్రంలో శ్రమలు పడ్డాడు. ఒక రాత్రి అయితే ఆయన సముద్రంలో ఆ ఓడ పగిలిపోయిన సమయంలో ఒక చెక్క మెక్కు మీద ఫ్లోట్ అవుతూ తేలుతూ రాత్రంతా ఆ చీకటిలోను చలిలోను ఆ సముద్రంలో 24 గంటలు గడిపాడని మనకి తెలియజేయబడింది. అనేక పర్యాయాలు ఆయన ప్రయాణాల్లోనూ, నదుల ప్రయాణంలోనూ, ఆపదల్లోనూ, దొంగల వలన, తన స్వజనుల వల్ల, అన్యజనుల వల్ల, కపట సహోదరుల వల్ల ఆయన ఆపదల్లో ఉన్నాడనే విషయం మనకి తెలియజేయబడింది. ఆయన ప్రయాసతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఆయన శ్రమపడి దేవుని సువార్త ప్రకటించడమే ధ్యేయంగా తన జీవితాన్ని గడిపాడు అనే విషయం మీకు ఇక్కడ తెలియజేయదలుచుకున్నాను. అయితే ఇక్కడ పౌలు యొక్క ప్లాన్, ఈ సువార్తను ఎలా ప్రకటించాలనేది చాలా స్పష్టంగా ఉన్నాడు. ఆయన మొదటి నుంచి రోమ్లో సువార్తను బోధించాలి. రోము ప్రపంచ కేంద్రంగా ఉన్నందుకు ఆ సమయంలో రోమన్ ఎంపైర్, రోమన్ సామ్రాజ్యమే ప్రపంచంలో గొప్ప సామ్రాజ్యం. అది ప్రపంచ అధికార పీఠానికి కేంద్రంగా ఉన్నందువల్ల అక్కడికి వెళ్ళి అత్యున్నత అధికారం కలిగిన గొప్ప రోమన్ సామ్రాజ్య పీఠం అక్కడ ఉండబట్టి ఆ అధికారులకి దేవుని వాక్యం చెప్పాలి. దానివల్ల అన్ని జనుల్లో క్రీస్తు సువార్త బలంగా ప్రకటించబడుతుంది ఆయన గట్టిగా నమ్ముతాడు. అయినప్పటికీ ఆయన సహచరులు పర్టికులర్ గా బర్నబా ఆ సమయంలో ఆయనకి చెప్తాడు, నువ్వు రోమ్ వెళ్ళొద్దు, నువ్వు అక్కడ చంపబడతావు, నువ్వు హింసించబడతావు అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఆ పట్టుదల వదలడు. అయితే ఆ సమయంలో ఆయన జెరూసలేంలో బంధించబడినప్పుడు, యూదుల ద్వారా బంధించబడినప్పుడు న్యాయాధికారులకి వాళ్ళకి తెలియజేస్తాడు, నేను రోమన్ సిటిజన్ని, రోమన్ పౌరుడిని, నేను రోమ్ నగరంలో కైజర్ ఎదుటే న్యాయం తీర్పబడాలి అని కోరుకుంటాడు. కేవలం తను అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పే అవకాశం కలుగుతుందని అలా కోరుకుంటాడు. అలాగే ఆయన్ని రోమ్కి పంపిస్తారు. చివరికి ఆయన రోమ్కి వెళ్ళి ఆ రోమన్ అధికారులకి వాక్యం చెప్తాడు, వాక్యం చెప్పే అవకాశాన్ని సంపాదించుకుంటాడు. అయితే అక్కడ చివరికి అక్కడ అదే రోమ్లోనే ఆయన తల ఖండించబడి చనిపోయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ఆ అధికార పీఠానికి, ఆ ప్రపంచ కేంద్రమైన రోమ్ నగరంలోని రోమ్ అధికారులకి చేరవేస్తాడు. అయితే అందువల్లే రోమన్స్ ఆ సమయంలో రోమన్ అధికారులు కొంతమంది పౌలు సువార్త విని క్రీస్తు ప్రభుని అంగీకరించడం ప్రారంభిస్తారు, క్రైస్తవులుగా మారడం ప్రారంభిస్తారు. అయితే అలాగే ఆయన చనిపోయిన తర్వాత సుమారు 2250 సంవత్సరాల తర్వాత ఒక హెలెనా అనబడే ఒక రోమన్ స్త్రీ, ఒక రోమన్ మహిళ క్రైస్తవురాలుగా మారుతుంది. ఆవిడ కుమారుడైన కాన్స్టాంటినోపుల్ ఆయన క్రైస్తవుడిగా పెరిగి ఆయన రోమన్ ఎంపైర్, రోమన్ చక్రవర్తి అవుతాడు. ఆయన ద్వారా క్రైస్తవ మతము రోమన్ సామ్రాజ్యానికి మొత్తానికి అధికారిక మతంగా మారబడుతుంది. క్రీస్తు సువార్త బలంగా ప్రచురించబడుతుంది. ఆ పౌలు వేసిన ఆ బీజము, ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లే ఆ తర్వాత చేసిన పరిచారాల వల్ల కూడా ఇవాళ ప్రపంచంలో కనుక మనం గమనిస్తే 34% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్, 34% సుమారుగా 2.38 బిలియన్, 2.38 బిలియన్ల ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారు అనే విషయం మీకు ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. అంతేకాకుండా వారిలో 99% దాకా అన్యజనుల నుంచి వచ్చిన వారే తప్ప కొద్ది భాగం మాత్రమే యూదుల నుంచి క్రైస్తవులుగా మారారు అనే విషయం మీకు ఇక్కడ తెలియజేయదలుచుకున్నాను. దేవునికి ఆయన చేసిన సేవ చాలా శక్తివంతమైనది మరియు చాలా విజయవంతమైంది అనే విషయం మీకు ఇక్కడ తెలియజేయదలుచుకున్నాను. అపోస్తల కార్యములు 20-24లో మనం కనుక గమనిస్తే అక్కడ పౌలు తెలియజేస్తాడు,
అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. హి సేస్ ఆ దేవుని సువార్తను ప్రచురించడం కోసం నా ప్రాణాలని నేను లెక్క చేయట్లేదు ఆయన మనకి అక్కడ తెలియజేస్తాడు. అయితే అంత గొప్ప సేవ చేసిన దేవుని పరిచారకుడికి, దేవుని సేవకుడికి, ఆ దైవ జనుడికి దేవుడు ఆయనకు ఒక శరీరంలో ముళ్ళు ఇచ్చాడని పౌలు మనకి తెలియజేస్తాడు. అయితే ఈ ముళ్ళు ఏంటి అనే విషయం మనం గమనిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-6 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ పౌలు తెలియజేస్తాడు, 14 సంవత్సరాల క్రితం ముందు జరిగిన ఒక సంఘటన, అక్కడ నాకు ఒక పరిచయమైన వ్యక్తి పరదేశకు కొనిపోబడ్డాడు అని చెప్తాడు. ఇక్కడ ఈ పరిచయమైన వ్యక్తి అని చెప్పినప్పటికీ కూడా క్రిస్టియన్ థియాలజిస్ట్ అందరూ ఏం నమ్ముతారంటే, పౌలు తన గొప్పలు చెప్పుకోవడం ఇష్టం లేకుండా దేవుని ఎదుట నమ్రత కలిగి ఉండాలని తన పేరు చెప్పలేదు, కానీ ఆ పరదేశకు తీసుకుని పోబడింది పౌలే అని చెప్పబడింది. అయితే అక్కడ 2వ వచనంలో కనుక మనం చూస్తే 2 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనంలో, అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. 3వ వచనంలో చెప్తాడు, అక్కడ వసింపశక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. 5వ వచనంలో, అట్టివాని గురించి అతిశయింతును, నా విషయమైతేను నా బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింపును అంటాడు. 7వ వచనంలో, అందుకు నేను గర్వపడకుండా నాకు శరీరంలో ఒక ముళ్ళుని ఇచ్చాడు అని ఇక్కడ మనకి పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం 2 పాయింట్లని గమనించాలి. ఒకటి, పరదేశకు వెళ్ళాడు అని ఇక్కడ చెప్పాడు. పరదేశం అంటే ఇంగ్లీష్ లో థర్డ్ హెవెన్ అని అంటారు. అలాగే రెండోది ఈ శరీరంలో ముళ్ళు ఇచ్చాడనే విషయం కూడా మనకి తెలియజేయబడింది. అయితే ఈ విషయాలు ఏమిటి, ఎందుకు జరిగాయి అనే వివరాలు తెలుసుకోవడం వల్ల దేవునిపై మన విశ్వాసం పెరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అవేంటో మనం గమనిద్దాం. మొదటిగా ఈ పరదేశం లేదా థర్డ్ హెవెన్ గురించి ధ్యానిద్దాం. అక్కడ 4వ వచనంలో మనం 2 కొరింథీ 12:4లో అక్కడ ఈ పరదేశకు వెళ్ళడం గురించి ఆయన తెలియజేస్తాడు. అయితే ఆ పరదేశం అనేది అక్కడ దేవుడు మరియు దేవదూతల నివాస స్థలం అని తెలియచెప్పబడింది. బిబ్లికల్ కాస్మాలజీ ప్రకారం ఈ స్వర్గాన్ని, ఈ హెవెన్ ని 3 స్థాయిలుగా చెప్పబడింది. ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్. మొదటి స్వర్గము, 2వ స్వర్గము, 3వ స్వర్గంగా చెప్పబడింది. ఈ మొదటి స్వర్గం అంటే మనకి ఆకాశంలో కనిపించే వాతావరణం, మనం పైన చూస్తాం కదా, ఆ వాతావరణాన్ని ఫస్ట్ హెవెన్ గా చెప్పబడింది. దానిపైన సూర్య చంద్రులు నక్షత్రాలు ఉండే భాగాన్ని 2వ హెవెన్ గా, సెకండ్ హెవెన్, 2వ స్వర్గంగా చెప్పబడింది. దానిపైన ఈ మనం జెనిసిస్ మొదటి చాప్టర్ లో, ఆదికాండ మొదటి అధ్యాయంలో మనం కనుక గమనిస్తే, అప్పర్ ఫర్మమెంట్ ఆఫ్ వాటర్ అంటే మీది జలములు అని, జలాల్ని 2 భాగాలుగా చేస్తాడు, మీది జలములు, క్రింది జలములు అని. ఆ మీది జలములు ఈ సెకండ్ హెవెన్ పైన, ఈ నక్షత్రాలు సూర్యచంద్రుల పైన ఉంటది. ఆ వాటర్ పైన ఈ థర్డ్ హెవెన్ లేదా పరదేశు లేదా ఈ దేవుని స్థలం, నివాస స్థలం ఉంటుందని తెలియజేయబడింది. అయితే హెబ్రీ భాషలో ఈ థర్డ్ హెవెన్ లేదా పరదేశుని షమాయి హష్మయీం అని కూడా చెప్పబడింది. దీన్ని స్వర్గం యొక్క స్వర్గము, హెవెన్ ఆఫ్ హెవెన్ అని కూడా తెలియజేయబడింది. దీన్ని పాత నిబంధన గ్రంథంలో కనుక మనం గమనిస్తే, ఆదికాండము 28:12, ద్వితీయోపదేశ కాండము 10:14, మొదటి రాజులు 8:27లో కూడా ఈ ఆధ్యాత్మిక రాజ్యం గురించి, అక్కడ దేవదూతలు మరియు దేవుడు ఉండే ప్రదేశం అని మనకి తెలియజేయబడింది. అయితే అతడు శరీరంతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను అంటాడు. ఐ డు నాట్ నో ఇఫ్ ఈస్ గాన్ విత్ హిస్ బాడీ ఆర్ వితౌట్ హిస్ బాడీ ఇన్ స్పిరిట్ అని ఇక్కడ అంటాడు. అలాగే అక్కడ వచింపశక్యం కాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అక్కడ ఆయన విన్నదేదో నేను మీకు తెలియజేయలేనని ఇక్కడ పౌలు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అయితే చాలా మంది, నేను ఇందాక చెప్పినట్లు, పౌలుకి ఇది తను మాత్రమే ఈ పరలోకానికి తీసుకొని వెళ్ళబడ్డాడని నమ్ముతారు. అయితే అక్కడ పౌలు ఆ 3వ స్వర్గంలో క్రీస్తు ప్రభువును చూస్తాడు. అలాగే అక్కడ విమోచన పొందిన ఆత్మల్ని ప్రభుతో కలిసి ఉండడం కూడా చూశాడని మనకి 2 కొరింథీ 5:8లో గనుక గమనిస్తే అక్కడ చెప్తాడు,
విమోచన పొందిన ఆత్మలను ప్రభుతో కలిసి ఉండటం చూశానని అక్కడ మనకి తెలియజేస్తాడు. అయితే పర్పస్ ఆఫ్ దిస్ ర్యాప్చర్, ఆయన్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏంటి అని కనుక మనం గమనిస్తే, పౌలు ఎలా విశ్వసించాడంటే, అక్కడ ఆయన్ని తీసుకుని వెళ్ళడం ద్వారా యేసు ప్రభు దేవుని కుమారుడు, నిజమైన దేవుని కుమారుడు, అక్కడ దేవుని పక్కన ఉన్నాడు పరలోకంలో, ఆయనే నిజమైన మెస్సియా, మరియు మృతులైన వారి కొరకు జీవించుచున్న వారిని తీర్పు తీర్చడానికి ఆయన మరలా మహిమతో తిరిగి వస్తాడు అనే విషయం పౌలు ఆల్రెడీ విశ్వసించాడు. దాన్ని రుజువుగా చూసుకున్నాడు. అలాగే గలతీ 1:15 చెప్పబడినట్లు అక్కడ కనుక గమనిస్తే మీరు కూడా చూడండి, గలతీ 1:15 ఆయన చెప్తాడు, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని దేవుని ఉద్దేశంగా పౌలు ఇక్కడ విశ్వసిస్తాడు. ఆ దేవుని నివాసం గురించి, ఆ కనపడని ప్రపంచాన్ని గురించి పౌలు మనకి ఇంకా ఎక్కువగా వివరాలు తెలియచేయబోయినప్పటికీ ఒక్క విషయం ఏంటంటే, మనమందరం నమ్మే దేవుని నివాస స్థలము అది నిజమైనదని మనకి ఆయన గట్టిగా ఆ వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు. దాని ద్వారా మనం దాన్ని స్వీకరించి మనం నమ్ముతాము. అలాగే మనం విమోచన దినం వరకు దేవుని బిడ్డగా జీవనం కొనసాగిస్తే మనం చివరికి అదే విషయాన్ని చూస్తామని ఆయన మనకి గట్టిగా భరోసా ఇస్తున్నాడు. అయితే ఈ సమయంలో ఈ రెండోదిగా, ఈ శరీరంలో ముళ్ళు, థార్న్ ఇన్ ద ఫ్లెష్, ఈయనకి దేవుడిచ్చిన ఈ శరీరంలో ముళ్ళు ఏంటి, థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఏంటి అనే విషయం కూడా మనం గమనిద్దాం. ఇంతకుముందు చదివినట్టు 2 కొరింథీ 12:7 చెప్తాడు, అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నియంత్రించడానికి దేవుడు నాకు శరీరంలో ముళ్ళునిచ్చాడని పౌలు అక్కడ తెలియజేశాడు. అలాగే 9వ చెప్తాడు, నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఈ శరీరంలో ముళ్ళు ఏమిటి అనే విషయంపై రకరకాల సిద్ధాంతాలు, ఊహాగానాలు ఉన్నప్పటికీ ఏది కూడా స్థిరంగా నిర్ణయించబడలేదు, ప్రూవ్ చేయబడలేదు. అయినా కూడా కొన్ని సిద్ధాంతాల గురించి మనం క్విక్ గా చూసుకుందాం. మొదటిగా అది పౌలు యొక్క గతం. ఆయన క్రైస్తవుడుగా మారక ముందు క్రైస్తవ విశ్వాసుల్ని హింసించడం, వధించడం, చేసిన పాపాల జ్ఞాపకాలు ఆయన వెంటాడుతూ వచ్చినవి. అదే ఆయన శరీరంలో ముళ్ళని కొంతమంది భావిస్తారు. అలాగే రెండవదిగా, ఆయన క్రైస్తవుడిగా మారిన తర్వాత ఆయన యూదుల చేత పర్సిక్యూట్ చేయబడతాడు. ఆయన యూదుల చేతిలో హింసించబడతాడు. మనం ఇంత గమనించాం, రాళ్లతో కొడతారు, ఆల్మోస్ట్ చంపబడే పరిస్థితులకు కూడా తీసుకుని వెళ్ళబడతాడు. వాళ్ళు ఆ యూదులు పెట్టిన శ్రమల్ని ఆయన శరీరంలో ముళ్ళుగా భావించాడని తెలియజేస్తారు. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో యూదులు తమ శత్రువుల్ని ముళ్ళుగా భావిస్తారనే విషయము మనం గనక గమనిస్తే, అక్కడ సంఖ్యాకాండం 33:55, యెహోషువ 23:13, న్యాయాధిపతి 2:3 గనక గమనిస్తే అక్కడ యూదులు తమ శత్రువుల్ని ముళ్ళుగా భావిస్తారు. యూదుడుగా పెరిగిన పౌలు కూడా తనకు శత్రువులుగా ఉన్న యూదుల్ని ఈ ముళ్ళుగా భావించి అలా చెప్పాడని ఎక్కువ మంది విశ్వసిస్తారు. అలాగే మూడవదిగా, ఆయన పరిచర్య చేస్తున్న కొరింథీ సంఘంలోను, ఎఫెసీ సంఘంలోను ఆయనకు కొంతమంది ప్రత్యర్థులుగా ఉండి, ముఖ్యంగా అలెగ్జాండర్ ద కాపర్ స్మిత్ అనే ఆయన ఒక ఆయన, హైమైనియస్ అనే ఆయన ఒక ఆయన, ఫిలిటస్ అనే ఒక ఆయన, ఈ ముగ్గురు ముఖ్యంగా ఆయన సేవని డిస్టర్బ్ చేయడము, ఆ చర్చని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు వారిని ఆయన అక్కడ అంటాడు, నేను వీరిని సాతానుకు అప్పగించాను అని అంటాడు. వారే ఆయన సేవను డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి వారే ఆయన శరీరంలో ముళ్ళుగా భావించాడని కొంతమంది భావిస్తారు. అయితే మనం ఇంత ముందు గమనించినట్లు 2 కొరింథీ 11:23 నుంచి 27 వరకు మనం గమనించిన ఆయన ఎన్నో రకాలైన శ్రమలు పొందాడు. ఆపదలు, ప్రయాస, కష్టములు, జాగరణము, ఆకలి దప్పులు, ఉపవాసము, చలి, దిగంబరత్వం, ఎన్నో రకాలైన శ్రమలను ఎదుర్కొన్నాడు. ఆ శ్రమలే ఆయన శరీరంలో ముళ్ళని కొంతమంది భావిస్తారు. అలాగే 2 కొరింథీ 12:7 నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను అని అక్కడ మనకి తెలియజేయబడింది. సాతాను యొక్క దూతగా అన్నాడు కాబట్టి ఇది ఒక శరీరంలో బాధ కాకపోవచ్చు, ఒక మనుషుల ద్వారా, సాతాను ప్రేరేపణ ద్వారా కలిగిన మనుషుల ద్వారా వచ్చిన బాధ అని కొంతమంది భావిస్తారు. అయితే ఎక్కువ మంది ఏమని భావిస్తారంటే, ఈ శరీరంలో ముళ్ళు అనేది ఆయనకి కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల, ఆయన
కంటి చూపుతో బాధపడుతూ వచ్చాడని మనం కనుక గమనిస్తే ఆయన రాసిన పత్రికలో చాలా చోట ఈ వివరాలు కొన్ని తెలియజేయబడ్డాయి. గలతీ 6:11 చెప్తాడు, నేను నా చేత్తో ఎంత పెద్ద లేఖ రాశానో చూడండి అని అక్కడ తెలియజేస్తాడు. ఆయన కంటి చూపు లేక ఆయన రాసేటప్పుడు పెద్ద పెద్ద కంటి చూపు సరిగ్గా లేక పెద్ద పెద్ద అక్షరాలతో రాశాడనే విషయం కొంతమంది భావిస్తారు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 16:22 గనక మనం గమనిస్తే మనకు అక్కడ పౌలు తన పత్రికలు రాయడానికి తను డిక్టేట్ చేస్తే తన అనుచరులు రాసేవాళ్ళని అక్కడ మనకు కొంతగా సూచించబడింది. అక్కడ ఆ రోమన్ పత్రికని టెర్షియస్ అనే ఆయన రాశాడు అనే విషయం ఆయనే ఈ వచనంలో మనకి తెలియజేస్తాడు. రోమన్స్ 16:22 రోమీయులకు రాసిన పత్రిక 16:22 అక్కడ రాసి చెప్తాడు, ఈ పత్రిక వాసి రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. ఆయన కేవలము పౌలుకి ఈ కంటి చూపు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ అనుచరుల ద్వారా ఈ పత్రికలు రాయించాడని కొంతమంది భావిస్తారు. అలాగే గలతీ 4:15 ఆయన గలతీలతో చెప్తాడు, శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చి వేసి ఉందురని ఆయన అంటాడు. ఆ మాట ఎందువల్ల అన్నాడంటే కేవలం ఆయనకి కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల అని కూడా కొంతమంది భావిస్తారు. అలాగే అపోస్తల కార్యములు 23:3 ఆయన ఒక ప్రధాన యాజకుని చూసి అంటాడు, సున్నము కొట్టిన గోడ అంటాడు, యు ఆర్ వైట్ వాష్డ్ వాల్ అంటాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు, నువ్వు ప్రధాన యాజకుని దూషిస్తున్నావు ఎందుకు అని అంటే అప్పుడు ఆయన అంటాడు, సహోదరులారా ఆయన ప్రధాన యాజకుడని నేను గుర్తించలేదు అని చెప్తాడు. ఇది కంటి చూపు లోపం వల్లే జరిగిందని కొంతమంది విశ్వసిస్తారు. అయితే ఈ శరీరంలో మురులు గురించి స్పష్టత లేకపోవడం వాస్తవానికి క్రైస్తవ సంఘానికి సానుకూలమైన విషయం అయ్యింది. తదనంతరం అనేక తరాల క్రైస్తవులు ఆ ముళ్ళు గురించి ప్రస్తావించడం ద్వారా వారికి ఉన్న నిర్దిష్ట సమస్యలను వర్తించడం ద్వారా ప్రయోజనాన్ని పొందారని తెలియజేయబడింది. ఈ శరీరంలో ముళ్ళు అనే విషయం ద్వారా మనకు చెప్పబడిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు మన బలహీనతను తన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడు మరియు మన బలహీనతలో మనకు మరింత శక్తినిస్తాడు. హీ విల్ గివ్ us the power in our weakness. బలహీనతలో శక్తిని దేవుడు ఇస్తాడు ఇక్కడ మనం ధ్యానించదలుచుకున్నాము. అయితే 2 కొరింథీ 12:8 గనక మనం గమనిస్తే పౌలు, అది నా యొద్ద నుండి తొలగిపోవాలన్నని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకున్నాను అని తెలియజేస్తాడు. 3 సార్లు అడుగుతాడు ప్రభువుని. అలాగే 9వ వచనంలో అంటాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు సమాధానం ఇచ్చాడని కూడా పౌలు మనకి తెలియజేస్తాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుదును అని పౌలు ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. అయితే పౌలు దేవుని పరిచర్య కోసం ఎంతో కష్టపడినప్పటికీ, ఎంతో సేవ చేసినప్పటికీ ఆయనను దేవుడు స్వస్థపరచలేదు అని సాతాను చాలా మందిని మోసం చేయడానికి, ఈ గ్రంథాన్ని వక్రీకరించడానికి ప్రారంభం చేశాడు. అయితే దేవుడు ఆయన్ని ఎందుకు స్వస్థపరచలేదు, దాన్ని పౌలు ఎలా తీసుకున్నాడు అనే విషయం మనం ఇక్కడ గమనిద్దాం. తన నుండి ఈ ముళ్ళుని తీసివేయమని పౌలు 3 సార్లు దేవుని అడిగాడు అనే విషయం మనం ఇక్కడ చదువుకున్నాం. అయితే ఈ సమయంలో కనుక మనం గమనిస్తే యేసు ప్రభువు కూడా సిలువ వేయబడక ముందు తండ్రి అయిన దేవుణ్ణి మత్తయి 26:39 గనక గమనిస్తే, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని 3 సార్లు ప్రార్థించాడు అనే విషయం మీకు ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. అయితే ఈ పౌలు యొక్క అభ్యర్థన ప్రార్థనలో తన శారీరక పరమైన కోరిక ఉండింది కానీ ఆత్మీయ పరమైన కోరిక లేకపోవడం వల్ల దేవుడు ఆత్మీయ విషయాలపై ఎక్కువ మక్కువ చూపుతాడు. కాబట్టి అదే కాకుండా ఆ బలహీనత ద్వారా ఆయనకి ఎక్కువ శక్తిని ఇవ్వాలని, పవర్ అండ్ వీక్నెస్ ఇవ్వాలనే కోరికతోటి దేవుడు ఆ ముళ్ళని అలా ఉంచాడు అనే విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అయితే పౌలు దీన్ని దేవుని నుంచి ఆత్మీయ విషయాల్లో ఇంకా ఎక్కువ శక్తిని పొందడానికి, టు డ్రా మోర్ పవర్ అవుట్ ఆఫ్ గాడ్ త్రూ దిస్ వీక్నెస్, అది ఒక ఆశీర్వాదంగా, అవకాశంగా భావించాడనే విషయం మీకు ఇక్కడ తెలియజేయదలుచుకున్నాను. అందువల్లే 2 తిమోతి 3:12 చెప్తాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని పౌలు అక్కడ తెలియజేస్తాడు. కాబట్టి పౌలు ఈ ముళ్ళును
తనకున్న వేధింపులు, హింసలు, బాధల మధ్య కూడా ఆయనకి దేవుడిచ్చే విజయావకాశంగా భావిస్తాడు. అయితే ఇక్కడ కనుక ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అపోస్తల కార్యములు 14:19 యాక్ట్స్ 14:19 కనుక మనం గమనిస్తే అక్కడ యూదులు పౌలు మీద రాళ్ళు రుబ్బి ఆయన్ని తీవ్రంగా గాయపరిచి ఆయన చనిపోయాడని భావించి ఆ పట్టణం బయటికి వెలుపలికి ఈడ్చివేస్తారు. అయితే దేవుడు అద్భుతంగా ఆయన్ని కాచి కాపాడితే పౌలు లేచి మరలా పక్కన ఉన్న గ్రామానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామానికి నడిచి వెళ్ళి ఆ గాయాలతోటి, ఆ రక్తంతో మళ్ళా దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభిస్తాడు. అయితే అక్కడ ఆయన చూసిన వారు ఆయన శరీరం మీద ఉన్న గాయాలు, ఆయన కారుతున్న రక్తం చూసి ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుని సువార్త ప్రకటించగలిగే దేవుని శక్తి ఆయనలో ఉండటం గమనించి ఉంటారు. ద పవర్ ఆఫ్ ద గాడ్ ఇన్ హిస్ వీక్నెస్ దే మస్ట్ హ్యావ్ విట్నెస్డ్ అనే విషయం మీకు ఇక్కడ తెలియజేయదలుచుకున్నాను. అయితే సాతాను నిరంతరం దేవుని పిల్లల్ని హింసించడం కొనసాగిస్తున్నప్పటికీ కూడా అంతిమంగా దేవుడు సాతాను యొక్క దురాక్రమం నుంచి చాలా గొప్ప విషయాలని బయటకు తీస్తాడనే విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. మనకి విజయాన్ని ఇస్తాడనే విషయం మీకు తెలియజేయదలుచుకున్నాను. దేవుడు తన విశ్వాసాలను పరీక్షల ద్వారా తీసుకువెళ్ళడానికి అనుమతిస్తాడు. తద్వారా వారు మరింత ఆత్మీయంగా బలపడతారు మరియు ఎక్కువ శాశ్వతమైన బహుమతులు పొందుతారు అనే విషయం మీకు తెలియజేసుకున్నాను. అయితే ఈ సమయంలో ఈ పవర్ ఇన్ ద వీక్నెస్, బలహీనతలో శక్తి అనేది మనకి విమోచన ప్రణాళికలో కూడా మనం గమనిస్తాము. యేసు ప్రభు శిలువ మీద కొట్టబడడం, రక్తం చిందించడం అది ఒక బలహీనతగా కనుక మనం భావిస్తే ఆ తర్వాత సాతానుపై విజయము, మరణంపై విజయము సాధించి తిరిగి లేవడం 3వ రోజున అది ఒక శక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అందువల్లే 2 కొరింథీ 12:9 పౌలు చెప్తాడు, విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుతున్నా అని పౌలు ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. పౌలు తన బలహీనత గురించి ఇక్కడ గొప్ప ఉత్సాహంతో మరియు సంతోషంగా ప్రగల్భాలు పలుకుతున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఆయన ఈ శ్రమల ద్వారా తన ఆత్మీయ పరిచర్య కొరకు క్రీస్తు యొక్క అధిక శక్తిని పొందాలని చూశాడు. అయితే దేవుడు పౌలు మాట్లాడి ఈ శరీరపు ముళ్ళు ద్వారా శారీరక బలహీనతలకు సంబంధించిన దేవుని దృక్పథాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు తన ప్రయోజన కోసం మన ఆరోగ్యాలని ఉపయోగిస్తాడనే విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. విశ్వాస జీవితంలో అనారోగ్యం లేదా బాధ పాపపు జీవితం వల్ల కానీ విశ్వాసం లేని జీవితం వల్ల కలిగి ఉండటం కాదు. కేవలం కొన్నిసార్లు ఇది దేవుని ప్రణాళిక అని మనం అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. కొన్నిసార్లు మనం మన జీవితాల్లో తుఫానులు ఎదుర్కొంటాం. మరి కొన్నిసార్లు ఆ పోరాటాలు మన జీవితాలని స్వాధీనం చేసుకుంటాయి. ఇవి కొన్నిసార్లు మనం భరించగలుగుతాము, మనం కొన్నిసార్లు పూర్తిగా ఓడిపోతాం. ఆ సమయంలో మనం అనుకుంటాం మనల్ని దేవుడే శిక్షిస్తున్నాడా లేక సాతాను శిక్షిస్తుందా అని మనం ఆలోచిస్తాం. ఆ సమయంలో మనం పౌలును గుర్తు చేసుకోవాలి అని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. దేవుని నుండి శక్తిని తీసుకోవడం ద్వారా తన సామర్థ్యానికి మించి బియాండ్ హిస్ కెపాసిటీ చాలా ఎక్కువగా క్రైస్తవ చరిత్రలోనే అందరికంటే ఎక్కువగా పౌలు సేవ చేయగలిగాడు. క్రైస్తవ విశ్వాసిగా మనకున్న ప్రతి బలహీనత మన జీవితంలో దేవుడు తన బలాన్ని చూపించే గొప్ప అవకాశంగా మనం భావించాలి. ఈ సమయంలో పౌలు జీవితం మరియు పరిచర్య నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలని క్లుప్తంగా మనం గమనిద్దాం. ఒకటి, దేవుడిచ్చే కృపా రక్షణ అనేది అందరికీ ఇవ్వబడుతుంది. పౌలు రక్షింపబడక ముందు లెక్కలేని హింసలు చేశాడు, క్రైస్తవ విశ్వాసులను వధించాడు. అయినప్పటికీ కూడా పౌలుని ఆయన క్షమించి ఆయనకి దయను కృపను ఇచ్చి ఆయన గొప్ప పరిచారకుడుగా పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మార్చాడు. పౌలు మాదిరిగానే దేవుడు మనకు కూడా అదే కృపారక్షణని దయచేయగలడు అనే విషయం మీకు ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. అలాగే పౌలు తన జీవితంలో కేవలం దేవుని పిలుపుపై దృష్టి పెట్టాడు. ద కాల్ ఆఫ్ ద గాడ్, హీ ఫోకస్డ్ ఆన్ ద కాల్ ఆఫ్ ద గాడ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 దాకా మనం గమనిస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ఇక్కడ పౌలు మనకి ఎంత గొప్ప వాక్యం ఇది.
పౌలు కేవలం యేసు ప్రభు తనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలని ధ్యాసతోటే ఉన్నాడు. కేవలం సువార్త ప్రచారం కోసమే జీవించాడు. ఆయనకి తిండి, నిద్ర, తాగడం అన్నీ కూడా కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే అని మీకు ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. అలాగే 1 కొరింథీ 9:16 చెప్తాడు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆయనకి సువార్త భారం ఎంత గొప్పగా ఉందనే విషయం మనం ఆలోచించాలి. అయితే అలాగే పౌలు దేవుడు మరియు పరలోకపు నిత్యత్వాన్ని, ఎటర్నిటీని ఎప్పుడు మనసులో ఉంచుకునేవాడు అనే విషయం కూడా మీకు గుర్తు తెలుసుకున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14లో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటాడు. అక్కడ యేసు ప్రభు తిరిగి రావడానికి ఆయన చాలా ఆత్రంగా ఎదురు చూసేవాడు. మనం కూడా అలాగే ఉండాలని ఆయన 2 కొరింథీ 5:9-10 మనకి తెలియజేస్తాడు. అయితే ముగింపులో నేను ఒక్క విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాను. 2 తిమోతి 4:7 మొట్టమొదట్లో మనం చదివాము, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అని ఇక్కడ పౌలు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఈ వాక్యంలో చెప్పబడినట్లే ఆయన చివరి సమయాల్లో ఆయన ఉరి తీయక ముందు చాలా క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఆయన రోమన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు యేసు ప్రభుని స్తుతిస్తూ ఉండేవాడు అనే విషయం మనకి తెలియజేయబడింది. అయితే అవి ఎంత క్లిష్టతరమైన పరిస్థితులు అని కనుక మనం గమనిస్తే, ఒక బావి లాంటి గదిలో, అంటే కిటికీలు, గాలి, వెలుతురు ఎటు లేకుండా అన్ని వైపు గోడలు ఉండే గదిలో, పైన కింద చుట్టూ అంతా మూసివేయబడిన గదిలో, ఆ చీకటి గదిలో నగ్నంగా ఒక ఇనుప స్తంభానికి చైన్స్ తోటి కట్టివేయబడి అక్కడే తిండి, అక్కడే నిద్ర, అక్కడే విసర్జన, అక్కడే గడిపాడు కొన్ని నెలలు అనే విషయం మనం గనక గమనిస్తే, అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడిని స్తుతిస్తూ వచ్చాడు అనే విషయం నేను మీకు తెలుసుకున్నాను. దేవుని కొరకు అటువంటి శ్రమలను కూడా పొందడానికి ఆయన సిద్ధపడ్డాడు, మరణానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. అయితే సుమారు 64 సంవత్సరాల వయసులో ఆయన తల ఖండించబడి మరణించాడు. అయితే అంత మహా గొప్ప దేవుని పరిచారకుడి జీవితా నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉందని మీకు రిమైండ్ చేయదలుచుకున్నాను. దేవుని కొరకు జీవించడానికి, దేవుని పరిచర్య కొరకై మనకందరికి దేవుడు అటువంటి పట్టుదల, దృఢ సంకల్పం, జేయం, గురి దయచేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.
ఈ సమయంలో మనం ప్రేయర్ చేసుకున్నాము. మిక్కిలి కృప కనికరంగా మా తండ్రి ప్రభా, ఈ రోజు ఉదయం ప్రభా పౌలు జీవితం ద్వారా, ఆయన పరిచర్య ద్వారా దాన్ని ధ్యానించడానికి ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మీరు దయచేసిన కృప కొరకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా దైవజనులు ప్రభా 1 కొరింథీ 11:1 తెలియజేస్తాడు ప్రభా, క్రీస్తును పోలి నేను నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకున్నది అని తెలియజేశాడు ప్రభా. అంత గొప్ప దైవజనుడిని పోలి నడుచుకోవడానికి మాకు కావాల్సిన కృపని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అలాగే ప్రభా ఆ దైవజనుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని తెలియజేశాడు ప్రభా. దాని ద్వారా ప్రభా దేవుని మహిమ కొరకు మేము జీవించడానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత గురించి మాకు తెలియజేశాడు ప్రభా దైవజనుల నుంచి మేము నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభా. దేవుని కొరకు జీవించడానికి, దేవుని పరిచర్య కొరకు జీవించడానికి మాకు కావాల్సిన ఆ పౌలుకున్న పట్టుదల, దృఢ సంకల్పం, ధ్యేయం, గురి మాకు దయచేయమని ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్నాం ప్రభా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృపను దయచేయండి ప్రభా. నీ రాజ్యంలో వారసులుగా మేము ఉండగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. మా జీవితాల ద్వారా ఇతరులకు మాదిరికరంగా ఉండగలిగే కృపను మాకు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా ఈ సమయంలో వేరువేరు ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారి అక్కర్లన్నింటినీ తీర్చండి ప్రభా. ముఖ్యంగా అనారోగ్యాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి పూర్తి స్వస్థతను దయచేయండి ప్రభా. అతి ముఖ్యంగా కోవిడ్ నుంచి సఫర్ అయిన వాళ్ళని ప్రభా, హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నా ప్రభా. వారందరినీ సంపూర్ణ స్వస్థతను దయచేసి కంప్లీట్ టోటల్ రికవరీని దయచేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే మీరు ప్రభా ఈ ఉదయకాలం ప్రభా ఈ వాక్యం చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దేశంలో ఉన్న అధికారుల గురించి ప్రభా, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరికీ మంచి పరిపాలన ఇవ్వగలట కావాల్సిన జ్ఞానాన్ని, కృపని మీరు దయచేయండి ప్రభా. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ పరిచర్య కొరకై ప్రభా ఎన్నో శ్రమలు, కష్టాలు, నష్టాలు వచ్చే విశ్వాసులందరినీ మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలందరినీ కాపాడండి ప్రభా. ఈ ఉదయకాలం ప్రభా ఈ సర్వీసులో, వర్షిప్ సర్వీసులో ప్రభా, ఈ బల్ల ఆరాధన సమయంలో మీరు దయచేసిన కృప కొరకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ఈ రాబోయే వారంలో ఉన్న ప్రతి కార్యక్రమంలోనూ మీ ఆత్మను కుమ్మరించండి, మీరే ఆశీర్వదించండి ప్రభా. నీ చిత్త ప్రకారం మేమందరం తిరిగి వచ్చే ఆదివారం ప్రభా నీ వర్షిప్ సర్వీస్ లో జాయిన్ అవడానికి కృపను దయచేయండి ప్రభా. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రభును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో బెనెడిక్షన్ తీసుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైండును గాక. ఆమెన్.